ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తి పలయా బ్రహ్మ హరి హరాయ గురాత్మయ సర్వగవతిగామి దశ్యా దత్తాత్రేయ నమస్తంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది పోతురాజు గురించి మనం తెలుసుకోబోతున్నాము. మరి పోతురాజు అంటే ఎవరు? ఈ పోతురాజుకి చాలామందికి పోతురాజు అనేది అమ్మవారు ఆషాఢ మాసంలో బోనాలు వచ్చినప్పుడే చాలామందికి తెలుస్తాయి. ఇంకా గతంలో చాలామందికి తెలియదు. అయితే ఈ పోతురాజు అనేది ఈయన 101 మంది అమ్మవారులు, కనకదుర్గ, కాళీ, మహాకాళి, వనభద్రకాళి, వనదుర్గ, మొత్తం 101 మంది వీళ్ళు అక్కజెల్లిళ్ళు. వీళ్ళు 101 మంది అక్కజెల్లిళ్ళకి ఈయన ఒక్కటే తమ్ముడు. ఆ తమ్ముడిని ఎంతో ముద్దుగా, ఎంతో ప్రేమగా, ఎంతో ఆధారంగా చూసుకొని ఆయన్ని ఎప్పుడూ పక్కనే ఉంచుకుంటారు. ఆయన పోతురాజు గారు మరి ఆయన ఉగ్ర రూపం చాలా పెద్దగా ఉంటుంది. ఉగ్ర రూపం అంటే ఆయన ఉండాల్సిన ముఖములో ఉండాల్సిన ఆకర్షణ, ఆయనకి ఉండాల్సిన ఒక కళ, ఆయన ముఖములో ఉండాల్సిన ఒక తేజస్సు. కాబట్టి ఆ అమ్మవారిని 101 మంది అమ్మవారిని అందరినీ అక్కజెల్లెళ్ళందరినీ కాపాడుకుంటూ ఆయన డ్యాన్స్ వేసుకుంటూ, ఆయన కొమ్ము డ్యాన్స్ వేసుకుంటూ, ఆయన చేయాల్సిన చండ్రకోల తీసుకొని ఇటు వచ్చిన శక్తులని పారదోలుతుంటాడు. ఆ శక్తుల్ని పారదోలి ఆ అమ్మవారిని ముందుకు నడిపిస్తుంటాడు. ఆ అమ్మవారు చేసే కార్యక్రమాలలో చెడు రాకూడదంటే ఆ పోతురాజు గారు బలం అనేది అక్కడ ఉండాలి. ఆ పోతురాజు గారు బలం ఉండాలంటే ఆ పోతురాజు గారు వల్ల అవుతుంది. అది ఈ 101 మంది అక్కజెల్లిళ్ళు వీళ్ళందరినీ కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయనే పోతురాజు. కాబట్టి ఈ పోతురాజుకి మెయిన్గా స్పెషల్గా మనం చేయాల్సింది ఏమిటంటే ఆయన రూపకం అనేది మనం ధరించుకొని చాలామంది చేస్తుంటారు. కాబట్టి మరి ఆయన రూపకంలో మనం చేసిన దానివల్ల మనకి ఏమన్నా శుభ ఫలితాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఆయన్ని వేసుకున్నంత వరకు మనకి బాగుంటుందా? కొంతమంది ఆ రూపకం వేసుకోవాలంటే భయపడతారు. ఎందుకంటే ఆ రూపకము, ఆ బొట్లు అవన్నీ పెట్టుకొని ఆ చండ్రకోలతోని మనం తిప్పుకుంటూ ఆ అగ్ని చేతిలో పట్టుకొని అవన్నీ చేయాలంటే చాలామందికి భయం అనేది చాలా వరకు ఉంటుంది. కానీ అది అందరి వల్ల కాదు. దాంట్లో ధైర్యశక్తి ఉండవలసిన వాళ్ళు, భగవంతుడి మీద భక్తి ఉండవలసిన వాళ్ళు, తర్వాత ఆ భగవంతుణ్ణి నేను శాశ్వతిగా ఆ పోతురాజు ఆయన అనుగ్రహం నాకు ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆయన కోరుకున్న వాళ్ళకే ఆ రూపకం అనేది వేసుకొని నడుస్తుంటారు. కాబట్టి అది చేసిన దాని వలన వాళ్ళ కుటుంబానికి, వాళ్ళకి అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, కుటుంబ శాంతి అన్నీ వర్తిస్తాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే పోతురాజుని ఆయన్ని మీరు ఎక్కువగా వచ్చినప్పుడు ఆయనకి నీళ్ళతో, బిందెల నీళ్ళతోని, యాపాకులతోని, పసుపు కుంకుమతోని, అగరబత్తులతోని, తర్వాత కర్పూరంతోని ఆయన్ని పూజిస్తే మీ కుటుంబంలో శుభాలు, విజయాలు, మనశ్శాంతి, ఆరోగ్యము, చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ మీకు శుభంగా జరుగుతాయి. అన్నీ మీకు జయప్రదం అనేది అవుతాయి. కాబట్టి అమ్మవారు మీరు పూజించండి. తర్వాత మెయిన్గా ఆ పోతురాజుని మీరు మనస్ఫూర్తిగా మీరు మనసులో అనుకొని ఆ విధానంగా మీరు చేసిన వెడల మీకు కష్టాలన్నీ తొలగిపోయి, దరిద్రాలు తొలగిపోయి, మనశ్శాంతి ముందుకొచ్చేసి
చాలా ఆర్థికమైన బాధలు పడుతున్న వాళ్ళు, ఉద్యోగంలో బాధపడే వాళ్ళు, వ్యవసాయంలో నడమని వాళ్ళు, కుటుంబంలో విద్యలో విదేశాల ప్రయాణాలలో కొన్ని సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు కూడా మంచి మార్గము, మంచి 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 విధానాలు తప్పకుండా జరుగుతాయి. కాబట్టి మీరు తప్పకుండా ఆ పోతురాజుని మీరు తలుసుకొని పూజించండి, మీకు అంత మంచి జరుగుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.